ఆవిష్కరించిన మోహిత్ నేడు స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సైక్లోమీడియా సొసైటీ మొట్టమొదటిసారిగా ఒక న్యూస్ వెజ్ పోర్టల్ అని ఏర్పాటు చేశామని, ఈ వెజ్ పోర్టల్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసేలా ఎన్సైక్లోమీడియా సొసైటీని ఏర్పరచామని తెలిపారు. కావాల్సిన టెక్నాలజీని ఇంకా కావాల్సిన సామాగ్రిని మీకు తెలిసినే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్తో మేము పార్ట్నర్షిప్ ఏర్పరచుకొని మేము ఈ పోర్టల్ని డెవలప్ చేసాం. దీని ద్వారా వచ్చిన మన అడ్వర్టైజుల ద్వారా వచ్చిన రెవెన్యూ మొత్తం ప్రాఫిట్స్ని మన అనాథ పిల్లల కోసం ప్లస్ అవసరాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ అధునాతన టెక్నాలజీతో ప్రపంచంలోని న్యూస్ నెట్ ముందర కూర్చుంటే తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ మరియు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుని ఈ వెబ్ పోర్టల్ను నడుపుతున్నామని, అంతేకాకుండా ఈ ప్రోగ్రాంకి అడ్వర్టైజ్మెంట్తో వచ్చిన ఆదాయం మొత్తం డబ్బుతో అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను పంపిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అడ్మినిస్ట్రేటివ్ రఘునాథ్, సెక్రటరీ హరీష్, మురళి, హర్ష తదితరులు పాల్గొన్నారు.